అందరికీ నమస్కారం. కార్తీక పురాణంలోని 12వ రోజు పారాయణం చేసుకుంటున్నాం. ఈరోజు ద్వాదశి ప్రశంస. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతముల గురించి సాలగ్రామపు మహిమల గురించి వివరించెదను, విను అని వశిష్ఠ మహామహర్షి చెప్పారనమాట. కార్తీక సోమవారం నాడు ఉదయమునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి ఆచమనము చేయవలెను. తరువాత శక్తి కొలది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలాన శివాలయానికి గాని వైష్ణవాలయానికి గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకొని పిమ్మట భుజించవలెను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా కలుగుతుంది. కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడల నా వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి రాత్రి వైష్ణవాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపము చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన 1,000,000 యజ్ఞముల ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానం చేసి 1,000,000 బ్రాహ్మణులకు భోజనం దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. దానికంటే అధికమైన ఫలం కూడా కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకు ఇష్టము. ఈ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమందు ఎన్ని రోమాలు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో సర్వసుఖములు ఉందురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలం కలుగుతుంది. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపము వెలిగించిన వారు పూర్వజన్మంతా చేసిన సకల పాపాలు హరిస్తాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ గలదు, శ్రద్ధగా వినండి. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నది తీరమందలి ఒకానొక పల్లెయందు ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు. వాడు మిక్కిలే దురాసపరుడు. నిత్యము ధనాన్ని కూడబెట్టి తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మాలు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడు అని విర్రవీగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నెటలా అపహరించెను. నేను తలంపుతో కుత్సిత బుద్ధితో కలిగి కాలం గడుపుచూ ఉండేవాడు. అతడు ఒకనాడు తన గ్రామానికి సమీపమున ఉన్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడుకు తన వద్దనున్న ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పుగా ఇచ్చాడు. మరికొంతకాలానికి తన సొమ్ము నాకిమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకివ్వాల్సిన ధనము 1 నెల రోజుల గడువులో ఇస్తాను. మీ రుణంబు నేను ఉంచుకోను. ఈ జన్మలో తీర్చలేకపోయినా కూడా మరు జన్మలో మీ ఇంట ఏదో ఒక జంతువుగా పుట్టి అయినా మీ రుణాన్ని తీర్చుకుంటాను అని సవినయంగా వేడుకుంటాడు. ఆ మాటలకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, ఆ సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే నీ కంఠాన్ని నరికివేస్తాను అని ఆవేశం కొద్దీ వెనక ముందు ఆలోచించకుండా తన మొరనున్న కత్తిని తీసి ఆ బ్రాహ్మణును కత్తితో కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకొని చనిపోతాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉన్న రాజభటులు వచ్చి పట్టుకొని వెళ్తారని భయపడి తన గ్రామానికి పారిపోతాడు. బ్రాహ్మణహత్య మహాపాపము కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్య
శాపం ఆవహించి కుష్టి వ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణిస్తాడు. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరవాది నరక కుపములు పడద్రోశారు. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేయుచు పుణ్యకార్యము చేయుచు నీడ కొరకే చెట్లు నాటించుచు నూతులు చెరువులు త్రవ్విస్తూ ఉండేవాడు. సకల జనాలను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదిస్తాడు. ఇలా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారియగు నారదులు వారు యమలోకాన్ని దర్శించి భూలోకానికి వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేంచేశారు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్య పాద్యాబ్దులు విధులు చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలిది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుణ్ణయ్యాను. నా జన్మం తరించింది. నా ఇల్లు పావనమయ్యింది. శక్తి కొలిది నే జయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును సెలవివ్వండి అని సవినయంగా కోరతాడు. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితువు చెప్పడానికి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులతో లేనివి చేసినను అత్యంత ఫలము కలుగుతుంది. 4 జాతులలో నే జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, పతివ్రతి అయినా వ్యభిచారి అయినా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్టగా ఉపవాసముండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపాలన్నీ పోవును. నీ తండ్రి యమలోకములో మహానరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దాన చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకొను అని చెప్పెను. అంత ధర్మవీరుడు, నారదమునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానాలు చేసి ఉన్నాను. అటువంటి దానములు చేయగా నా తండ్రి మోక్షము కలగలేదు. సాలగ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రాన ఆయన ఎట్లా వృద్ధింపబడతాడు అని సంశయము కలుగుచున్నది. దీని వలన ఆకలి కొన్నవాని ఆకలి తీరుతుందా? దాహమున్న వారికి దాహం తీరుతుందా? కాక ఎందులకు ఈ దానము చేయాలి? నేను ఈ సాలగ్రామ దానమునకు మాత్రము చెయ్యజాలనని నిష్కర్షంగా పలికెను. ధర్మవీరుని అవివేకమును విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిల మాత్రముగానే ఆలోచిస్తున్నావు. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రి నరక బాధ నుండి విముక్తిని గావించి నించితివేని ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోతాడు. ధర్మవీరుడు ధనబలము గలవాడే యుండియు దాన సామర్థ్యము కలిగియుండి కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలానికి అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిన పెట్టిన చేత మరణాంతరము 7 జన్మలయందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలయందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిలాగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసులకు ఇచ్చి పెండ్లి చేశాడు. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోతాడు. చిన్నదనమందే ఆమె అష్ట కష్టములు అనుభవించినందుకు తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు చాలా దుఃఖించారు. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిందని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును
దారవోయించెను. ఆ రోజు కార్తీక సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించెను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరము స్వర్గము కేగారు. మరికొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామదానము చేయుచు ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామదానమును చేసి ఆ దానమును చేసి ఉన్నారు. ఎంతో ఘనమైనది ఈ దానం. కావున నీవు ఆ సాలగ్రామ దానము చేయుము. 12వ అధ్యాయము 12వ రోజు పారాయణం సమాప్తం.